నమస్తే కడప వార్త. బద్వేల్లో మరో కీచక పర్వం బట్టబయలు అయింది. విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించి వారిని వేధించడంతో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న పెంచలయ్య 6వ తరగతి విద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరించాడు. గోపవరం మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన పెంచలయ్య గత చాలా కాలంగా విద్యార్థినులతో ఈ విధంగా వ్యవహరించేవాడని విద్యార్థినులు వాపోతున్నారు. స్కూల్ యాజమాన్యం ఈ విషయమై చాలా మార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఓపిక నశించిన విద్యార్థినుల తల్లిదండ్రులు రంగంలోకి దిగి పెంచలయ్యను దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసుల పెంచలయ్యను అరెస్ట్ చేశారు. బద్వేల్లో మరో కీచక పర్వం బట్టబయలు అయింది. విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించి వారిని వేధించడంతో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న పెంచలయ్య 6వ తరగతి విద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరించాడు. గోపవరం మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన పెంచలయ్య గత చాలా కాలంగా విద్యార్థినులతో ఈ విధంగా వ్యవహరించేవాడని విద్యార్థినులు వాపోతున్నారు. స్కూల్ యాజమాన్యం ఈ విషయమై చాలా మార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఓపిక నశించిన విద్యార్థినుల తల్లిదండ్రులు రంగంలోకి దిగి పెంచలయ్యను దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసుల పెంచలయ్యను అరెస్ట్ చేశారు. అవసరం